హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం కోడిగుడ్లు వెండ్రాయిల కూర వండుకుందామండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పాన్ పెట్టుకున్నానండి. దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటాలు కూడా మగ్గించుకున్నానండి. ఆ చిన్న ముక్క వీడియో స్కిప్ అయింది, సారీ అండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. ఇందాక ఉల్లిపాయల్లో వేసుకున్నాను నేను. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. వెండ్రాయిలు వేసుకుంటున్నాం కదా, నీసు వాసన రాకుండా కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం కాస్త ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కాస్త ఎక్కువ వేసుకోండి. ఇలా కారం అంతా ఉల్లిపాయలకి టమాటాలకి పట్టేటట్టు మగ్గించుకోవాలి. చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుందండి కూర. జీరా రైస్లోకి, వెజిటేబుల్ పులావ్లోకి కూడా చాలా బాగుంటుందండి. చపాతీలోకి కూడా తినచ్చండి. ఆయిల్లో మగ్గింది కదండి కారం కూడా. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఇంకొక కొంచెం వేసుకుందామండి. రొయ్యలు కూడా వేగాలి కదా, ఉడకాలి రొయ్యలు, గుడ్లు కూడా. ఇంకొక అర గ్లాస్ వేసుకుందామండి వాటరు. ఉల్లిపాయ ముక్కలు ఉడకాలి, ఎగ్స్ను, రొయ్యలు కూడా, రొయ్యలు కూడా ఉడకాలి కదండి. ఈ గుడ్లు రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక నిమిషం మూత పెట్టి ఉడికించుకుందామండి. తర్వాత గుడ్లు రొయ్యలు వేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చాలా వరకు దగ్గర పడింది కదండి. ఇప్పుడు వేయించుకున్న గుడ్లు రొయ్యలు వేసుకుందామండి. వేయించుకున్న గుడ్లు రొయ్యలు కూరలో వేసుకుందాం. వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఈ కూర అంతా గుడ్లకు పట్టి రొయ్యలు అందులో ఉడికి బాగుంటుందండి. టేస్ట్ కూర అంతటికి కూడా రొయ్యలు గుడ్లు టేస్ట్ పట్టి చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. మూత తీయంగానే అరోమా చాలా బాగా వచ్చిందండి. స్మెల్ బాగుంది. కొత్తిమీర, కరివేపాకు వేసాక 1 నిమిషం ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. స్మెల్ సూపర్గా ఉందండి. స్మెల్ చూస్తేనే తినేయాలని ఉన్నట్టుంది. చాలా బాగుందండి. ఇంకా కొంచెం దగ్గర పెడితే కూర రుచిగా ఉంటుందండి. ఒకసారి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కూర ఉడికిపోయిందండి. ఇలా దగ్గర పెడితే సరిపోతుంది. స్మెల్ భలే వస్తుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందండి. ఇంతేనండి, కోడిగుడ్డు రొయ్యల కర్రీ రెడీ. కోడిగుడ్లు రొయ్యల కూర రెడీ అండి. ఇలా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.
ఇలా ముద్ద తీసుకొని తింటూ గుడ్డు ముక్క తీసుకుందామండి. సూపర్గా ఉంటుందండి కర్రీ.